ఆయన సన్నిధిలో ఘనంగా ఆయనను ఆరాధిస్తాము. 312. సత్యంబుగా నాకు నిరతము జీవముగా నేను పయనించు మార్గముగా నన్ను నడిపించుము యేసువా. నా యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే నేను స్వరమేర్చి వినిపించు నీ గానమే, నీ గానమే నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే నేను స్వరమేర్చి వినిపించు నీ గానమే, నీ గానమే నాకు నీవేగ సర్వస్వము, నీదు నామంబే ఆధారము, నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటా, నీదు చిత్తంబునే చేయ ముదమాయగా, ముదమాయగా నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా, సదనంబెగా నీదు చిత్తంబునే చేయ ముదమాయగా, ముదమాయగా నాదు హృదయాన లెక్కింతునా, నీదు ఉపకారములు యేసువా. వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. జీవితయాత్రలో నాదు గురి నీవేగా,
నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి సమయానికి వచ్చి ఉన్నాము. మరి 912వ పాట, మరి స్తుతి ఆరాధన. సిస్టర్ శైలజ సిస్టర్ గారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపించాలని మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదామా? మన గొప్ప దేవుణ్ణి ఆరాధించే సమయం అంటున్నది కనుక మనమందరము లేచి నిలబడి మన పాట బుక్స్లో ఉన్నటువంటి పాట 912 సాంగ్ నంబర్ నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము అన్న పాటను పాడి మన గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలిగల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలిగల ప్రభువా. దీర్ఘశాంతం ప్రేమ కృపయు నిండి ఉండేడి ప్రభువా. దీర్ఘశాంతం ప్రేమ కృపయు నిండి ఉండేడి ప్రభువా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతును, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతును. ఇంపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసిదా, ఇంపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసిదా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము
నీ జీవించుదాక ప్రభు. పిలిచే వారికెల్లా దరిలోనున్నవాడా, పిలిచే వారికెల్లా దరిలోనున్నవాడా, మనసార పిలిచిన స్వరములు వినిన విడుదలనిచ్చువడా, మనసార పిలిచిన స్వరములు వినిన విడుదలనిచ్చువడా, నా యేసు రాజా. స్తోత్రము స్తోత్రం తండ్రి, నా యేసు రాజా. స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. సృష్టి మొదలుకొని నాకై శ్రమపడియు, సృష్టి మొదలుకొని నాకై శ్రమపడియు, ద్రోహిగా బ్రతికే నన్ను విమోచించి నవజీవనమిచ్చితివి, ద్రోహిగా బ్రతికే నన్ను విమోచించి నవజీవనమిచ్చితివి, నా యేసు రాజా. స్తోత్రము నా యేసు రాజా. స్తోత్రము గ్లోరీ ఫాదర్. స్తోత్రము స్తుతి స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. 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 హల్లెలూయా. అలాగే నిల్చున్న వారమై మనమందరము మన రెండు చేతులు పైకెత్తి మన గొప్ప దేవుణ్ణి, స్తుతులకు పాత్రుడు, అద్వితీయ కుమారుడు, సర్వాంతర్యామి అయినటువంటి గొప్ప తండ్రిని మనము కొనియాడి ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. మన మధ్యలో మన పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు సంచరించుచున్నాడు. గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఆత్మను పొందుకుందాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. స్తోత్రం 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 నాయన, స్తోత్రం నా తండ్రి, అద్వితీయ కుమారుడా మీకే స్తోత్రములు, ఆది అంతమైనటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనాసీనుడా మీకే స్తోత్రములు నా తండ్రి. శక్తినిచ్చు దేవా, బలమునిచ్చు దేవా మీకే స్తోత్రములు ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడా మీకే స్తోత్రములు నా తండ్రి, మీకే వందనాలు యేసయ్య. దహించు అగ్ని మీకు స్తోత్రములు, భూలోక న్యాయాధిపతి మీకే స్తోత్రములు, సర్వశక్తి కలిగినటువంటి రాజా మీకే స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా మీకే స్తోత్రములు. తండ్రి నాన్న స్వస్థపరచు నా తండ్రి, ప్రేమ స్వరూపి, రోషము కలిగిన దేవా, ఆశ్రయ దుర్గమా, యెహోవా పరిశుద్ధుడా, చూచుచున్న దేవా, నమ్మదగిన దేవా, కృప కలిగిన వాడా, సుందరుడా, సృష్టికర్త, నా బలమా, సర్వోన్నతుడగు దేవుడా, శ్రీమంతుడా, యెహోవా దయాళుడా, విశ్వాసమునకు కర్త, దేవుని గొర్రెపిల్ల, సరిపోయిన వాడువు నీవు యెహోవా, అందరికీ ఉపకారివి నీవు నా తండ్రి, మీకే స్తోత్రములు. మా మార్గము, మా జీవము, మా సత్యము, మా వెలుగు మీరైనందులకు మీకు స్తోత్రములు నా తండ్రి. మా మంచి కాపరి మీకే స్తోత్రములు నాయన. మా ద్వారం, మా జీవాహారం నీవు నా తండ్రి. విమర్శించు నా తండ్రి, సహాయము చేయు నా తండ్రి, మార్పు లేని నా తండ్రి, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవా మీకే స్తోత్రములు నా తండ్రి. దయావాస్యలతలు కలిగినటువంటి నా తండ్రి, దీర్ఘశాంతమును బహుకృపయు కలిగినటువంటి యేసయ్య, క్షమించుటకు సిద్ధమైన నా తండ్రి మీకే స్తోత్రములు నా తండ్రి. నా తండ్రి, నా దేవుడవు యేసయ్య, నా నిరీక్షణ కర్తవు నీవు నా తండ్రి, మీకే స్తోత్రములు రాజా. గుండె చెదిరిన వారిని బాగు చేయు నా తండ్రి,
బలమిచ్చు నా తండ్రి, హృదయ పరిశోధకుడు నీవు నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. నేను ఉన్నవాడను, అనువాడను, జీవించువాడను, సజీవుడైన వాడను అని సెలవిచ్చినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు. అగ్నిగోళమా, చంద్రుని బింబమా, అందాల తారా మీకే స్తోత్రములు నా తండ్రి. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రములు నాయన. కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ముఖము కలిగినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. మీకే స్తోత్రములు నా తండ్రి. అపరంజీ వంటి పాదములు కలిగినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. మీకే స్తోత్రములు రాజా. యేసయ్యా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, ఆకాశబద్ధుడా, మా గానమా, మా భాగమా మీకే స్తోత్రములు నా తండ్రి. మాకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములన్నిటినీ సరాళము చేయువాడా మీకే స్తోత్రములయ్యా. మీకే వందనాలు నా తండ్రి. మా తండ్రివి, మా దేవుడవు, మా స్నేహితుడవు, మా విమోచకుడవు, మా పోషకుడవు మీకే స్తోత్రములు నా తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవు నాయనా. మీకే స్తోత్రములు నా తండ్రి. మమ్మల్ని వెదకి రక్షించిన దేవా మీకే స్తోత్రములయ్యా. మీకే వందనాలు నా తండ్రి. యెహోవా రాఫా మీకే స్తోత్రములు. యెహోవా ఈరే మీకే స్తోత్రములు. యెహోవా ఎలలా మీకే స్తోత్రములు. యెహోవా సిడికెను మీకే స్తోత్రములు. యెహోవా షాలోమ్ మీకే స్తోత్రములు. యెహోవా కాదేశ్ మీకే స్తోత్రములు. షారోను పుష్పమా మీకే స్తోత్రములు నా తండ్రి. మీకే స్తోత్రములు. గాయములు కట్టువాడవు నీవు, కొనసాగించు వాడవు నీవు, పడద్రోయి వాడవు నీవు, లేవనెత్తు వాడవు నీవు నా తండ్రి. మీకే స్తోత్రములయ్యా. అన్నిటికంటే ముందుగా నడచు వాడవు నీవు నా తండ్రి. మీకే స్తోత్రములు. మీకే వందనాలు ప్రభువా. మాకు సహాయము చేయు సహాయకర్తవు నీవు నా తండ్రి. మీకే స్తోత్రములు నా తండ్రి. మీకే స్తోత్రములు రాజా. వ్యసనాక్రాంతుడా, వ్యాధిని అనుభవించినటువంటి నా తండ్రి, మనుషులు చూడనొల్లని వాడవు నీవు నా తండ్రి. ప్రభువా మీకే స్తోత్రములు. మా కొరకే ప్రాణం పెట్టిన నా తండ్రి, మా కొరకే తిరిగి రానైనటువంటి ఓ మెస్సయ్యా మీకే స్తోత్రములయ్యా. We thank and we praise you. We worship you, Master. We adore you, Lord Jesus. Wonderful Master. Thank you, Lord, for your presence, mighty God. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Beautiful Master. Thank you, Lord. You are my wonder-working Lord Jesus. Wonderful Master. Thank you, Lord, for your presence, mighty God. Thank you, Jesus. Thank you, Lord. ఒక నిమిషం మౌనముగా మన గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని.
నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్. హల్లెలూయా, ప్రైజ్ యు మాస్టర్. నా ప్రాణమైనటువంటి యేసు, నా ప్రాణమైన యేసు, నిన్నే స్తుతించెదనయ్యా, నిన్నే కొనియాడదనయ్యా, నిన్నే మహిమపరచెదనయ్యా, నిన్నే ఘనపరచెదనయ్యా. మీకే స్తోత్రాలు నా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఎన్ని కోట్ల నామములతో మిమ్మల్ని స్తుతించిన నా తండ్రి, ఆ స్తుతులు సరిపోదని ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నా తండ్రి ఇక్కడ నిలువబడి ఉన్నామంటే అది కేవలము మీ యొక్క ఉచితమైన కృప మాత్రమే నా తండ్రి. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, అవకాశమును బట్టి మీకే కోట్లాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా నా తండ్రి, నాయన స్తుతుల సింహాసనాసీనుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధనంతయు మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి చక్కటి భారమైన స్తుతి ఆరాధనలో నడిపించిన సిస్టర్ శైలజ కిరణ్ గారికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వరకు మన మధ్యలో ఉన్న జీవన్ గారు వచ్చి వాక్యాన్ని చదివించగలరు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 నుండి 22 వరకు. ఇక్కడ తీసిచ్చిన ఉంది, ఇక్కడ బైబిల్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నిర్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను.
కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము చేయించువాని నేను నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలను దేవుడు మన ఇంటిలో దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి వాక్యాన్ని చదివి సంఘానికి వినిపించిన బ్రదర్ జీవన్ గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న నైనాల్ బాబు గారు వచ్చి ప్రార్థనలో నడిపించగలని మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం మా తండ్రి, పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన తండ్రి, అయా మీ ఘనమైన నామలకు వందనాలు స్తోత్రాలు మా తండ్రి. ఈ దినమంతయు నీ యొక్క సన్నిధిలో మీ కృపచేత నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు మా తండ్రి. ఈ ఆరాధన దినమంతయు ప్రభువునైనా వచ్చి వారిని తొందరగా తీసుకొని వచ్చి ప్రభువునైనా మీ యొక్క ఆత్మచేత నడిపించండి ప్రభు. నాయన దైవ సేవకుడు నాయన ఇస్తున్న ప్రతి వాక్యాన్ని ప్రభువునైనా మన హృదయంలో ప్రభువునైనా భద్రపరుచుకొని హృదయానుసారంగా ఆత్మానుసారంగా నడిచే కృపను దయచే ప్రభువా. అయా ప్రభు వాక్యం ప్రభువునైనా దైవ సేవకుడు అయా ద్వారా మనం ఎంచుండగా ప్రభువునైనా ప్రతి ఒక్కరు ప్రభువునైనా శ్రద్ధతో వాక్యాన్ని ప్రభువునైనా విని అయా వాక్యానుసారమైన జీవితం పాటించవలసింది ప్రభువునైనా. అట్లే ప్రభువునైనా అయా ప్రతి ఒక్కరూ ప్రభువునైనా శ్రద్ధతో వాక్యాన్ని విని ప్రభువునైనా మన మనసులోని ప్రతి విషయాన్ని ప్రభువునైనా అయా శ్రద్ధగా వినేటట్లు ప్రభువునైనా సహాయం దయచేయమని అయా నూరంతర ఆత్మలు ప్రభువునైనా దైవ సేకుడు ఇచ్చి అయా నైనా ఆ బిడ్డను ప్రభువునైనా నూరంతర అభిషేకంతో అభిషేకించమని అయా ఈ చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ దినము దైవ సందేశం కొరకు ప్రార్థనలో నడిపించిన బ్రదర్ నైనాల్ బాబు గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అందరూ ఊర్లలోకి వెళ్ళి రాలేదు. మరి కొద్ది వారమైనా ఆయన సన్నిధిలో మరి దైవ సేవకులు ఎంతో భారంగా మన కొరకు వాక్యాన్ని మరి విత్తడానికి వచ్చిన దైవ సేవకులకు మరి బ్రదర్ అనిల్ కిరణ్ గారిని వాక్య సందేశాన్ని అందించగలరని మనవి చేస్తున్నాను. సమయాన్ని అయ్యగారికి అందజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. నిన్నటి దినాన మరి క్రిస్మస్ పండుగ యేసు ప్రభు జన్మదినమును జ్ఞాపకం చేసుకుని సంఘంగా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో అనేకులం కలిసి పాల్గొన్నాం. మరి ఉదయాన జరిగినటువంటి ఆరాధన అనంతరం మధ్యాహ్నం సాయంకాలం కుటుంబాలతో కలిసి స్నేహితులతో కలిసి అందరూ అనేకులు మరి ఆనందించి ఉంటారు. బహుశా ఆ యొక్క ఆనందం యొక్క హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగలేదు. అందుకే చాలామంది ఇది నాన్న ఆరాధనకు రాలేకపోయారు. కొద్దివారమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము పునరుద్ధాన దినము, పవిత్రమైనటువంటి దినము, దేవుని సన్నిధిలో పవిత్రముగా ఆచరించవలసిన దినము కనుక ఆసక్తితో వచ్చాము. వచ్చిన వారందరిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృపలో
ఇది నాన్న మరొక మారు కొన్ని మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుకోవటానికి ప్రభు కృపనిచ్చి ఉంటున్నాడు. అందుని బట్టి ప్రభునకు మొట్టమొదటిగా నేను స్తుతులు చెల్లిస్తుంటున్నాను. అల్పుడను, అయోగ్యుడను, ఏమాత్రము జ్ఞానం లేనటువంటి వాడను ప్రభు నన్ను నియమించుకొని తన పాత్రగా నిలబెట్టుకున్నాడు గనుక తన పాత్రగా ఆయనే వాడుకొని మహిమ పొందునుగాక. ఆమేన్. ఉదయకాలన కొన్ని మాటలు దేవుని జీవ గ్రంథంలోంచి మీతో పంచుకొనక మునుపు కొన్ని విషయాలు మీతో చెప్పి నేను వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానించాలని ఆశపడుతుంటున్నాను. ప్రప్రథమంగా దేవుడు తన వాక్యములో అనేకమైనటువంటి రూపాల్లో మనకు కనిపిస్తాడు. ఇన్ మెనీ రోల్స్ వీ సీ గాడ్ ఇన్ హిస్ వర్డ్స్. అనేకమైన రూపాలంటే ఈ లోకంలో కొంతమంది దేవుళ్ళను పూజించేటువంటి విభిన్నమైన అవతారాలుగా నేను మాట్లాడటం లేదు, కానీ దేవుడైనటువంటి యెహోవాయే తన మాటలను బట్టి, ఆ మాటల భావమును బట్టి ఆయన పలు విధాలుగా మనకు కనిపించేవాడిగా ఉంటున్నాడు. ఈ దినాన మనం ధ్యానించబోచున్నటువంటి మాటల్లో ఆయన మరొక పాత్రలో మనకు కనిపిస్తుంటున్నాడు. వి లుక్ అట్ హిమ్ లైక్ ఎ సేల్స్ మ్యాన్. ఆయన ఒక విక్రయించేటువంటి వాడుగా, మనకు క్రయ విక్రయములు చేయువాడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇందాక ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివాము. వాస్తవానికి 7 సంఘపు దూతలకు దేవుడైనటువంటి ప్రభువు తన దాసుడైనటువంటి యోహాను ద్వారా, అనగా యేసుక్రీస్తు వారే స్వయముగా యోహాను ద్వారా 7 సంఘపు దూతలకు పత్రికలు రాయించేటువంటి క్రమంలో చివరి 7వ సంఘమైనటువంటి లవోదికయ సంఘానికి రాయించొచ్చినటువంటి పత్రికలో రాయబడిన మాటలుగా ఈ మాటలు చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం కన్నా ముందు నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క 7 సంఘపు దూతలు ఎఫెస్సు, స్ముర్నా, పెర్గము, అలాగే తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా మరియు లవోదికయ, ఈ 7 సంఘపు దూతాలకు పత్రికలు రాయించాడు. నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, 7 సంఘాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ప్రస్తుత ప్రపంచంలో ప్రస్తుత కాలంలో మనకు 7 సంఘములైతే ఈ పేర్లతో కనిపించవు, కానీ నాకు అనిపించేది ఏంటంటే ప్రపంచమంతా కూడా 7 ఖండాలుగా విభజించబడింది. ఆసియా, ఆఫ్రికా, అంటార్క్టికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా. కనుక ఈ 7 సంఘపు దూతలు అనగా 7 ఖండాలను ఉద్దేశించి ఆ ఖండములలో ఉన్నటువంటి దేవుని సంఘానికి దేవుడు రాయించిన పత్రికలు అని నేను అనుకుంటున్నాను. అది నిజమే కావచ్చు, కాకపోవచ్చు. అయితే నాకు అనిపించినటువంటి మాట అది. ఎందుకంటే కడవరి దినముల్లో దేవుని ఆత్మచేత ఈ యొక్క 7 కాంటినెంట్స్కి 7 చర్చెస్గా భావించి దేవుడు రాయించాడేమో అనేటువంటి ఆలోచన నాకు కలుగుతున్నది. ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి కొన్ని మాటల్ని బట్టి మనము వాక్యంలోని అనేకమైన విషయాలు ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు కూడా క్రిస్మస్కి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు మనం ధ్యానించాము. ఈరోజు మరలా దేవుని గ్రంథంలోంచి నూతనమైనటువంటి అంశములు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 14వ వచనం 3వ అధ్యాయంలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. జాగ్రత్తగా గమనించండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అనేటువంటి మాట ముందుగా పలుకుతున్నాడు. చాలామంది క్రైస్తవులు ఈ లోకంలో నులివెచ్చని స్థితిలోనికి జారిపోయారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన, చిన్ననాటి నుండి క్రీస్తుని ఎరిగినా కూడా ఆ వేడి తగ్గిపోతోంది. క్రీస్తుని గురించినటువంటి ఆసక్తి తగ్గిపోతోంది. ఆయన్ని సంఘాన్ని గురించినటువంటి ఆసక్తి తగ్గిపోతోంది. నానాటికి లోక సంబంధమైన వాటి మీద ఆశలు పెరిగిపోతున్నాయి. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, కానీ సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించి, దేవుని గురించినటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి వీఆర్ బికమింగ్ అ పర్వర్టెడ్ అడల్ట్రస్ జనరేషన్. వీ ఆర్ నాట్ బికమింగ్, వీ హ్యావ్ బికమ్. ఈ ప్రపంచంలో ఒక దుర్మార్గమైనటువంటి దుష్ట తరముగా మనం మారిపోయి ఉంటున్నాం. లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రేమిస్తాం. వారంలో ఒక్కరోజు ఆయన సన్నిధికి రావడానికి ఎంతో ఇబ్బంది, ఎంతో కష్టము, ఎంతో బాధ, ఎక్కడ లేని అలసట, ఎక్కడ లేని నిద్ర, ఎక్కడ లేని పనులు వస్తుంటాయి మనకు. దేవుని సన్నిధిని అంతగా నిర్లక్ష్యం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. అలాగే దేవుని పట్ల
ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమ చల్లారిపోయింది. దేవుడు అనేటువంటి భయం పోయింది. ఒకనాడు నేను చేసే ప్రతి పనికి ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన ఉగ్రతలోంచి ప్రతి పనికి నాకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి మాటను మర్చిపోయి ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో చివరిలో ఆయన అంటాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అంటాడు. ఆ విషయాన్ని మర్చిపోయి చాలామంది నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నాం. కనుక లవోదికే సంఘానికి చెప్పిన మాటలే మనకు చెప్తున్నాడు. యు హవ్ బికమ్ లూక్ వామ్, యువర్ లవ్ హెస్ గ్రోన్ లూక్ వామ్. నువ్వు చల్లగానైనా ఉంటే లోకానుసారిగా ఉండు, నా పేరు పెట్టుకుని ఉండొద్దు. నా పేరు పెట్టుకుంటే నా వాడిగా వెచ్చగా ఉండు. నువ్వు నా బిడ్డవనుకుంటే నా బిడ్డగా వెచ్చగా ఉండు. నన్ను ప్రేమించేవాడిగా, నన్ను ప్రేమించేదానిగా, నా సంఘాన్ని ఇష్టపడేదానిగా, నా సన్నిధిని కోరేదానిగా ఉండు. ఇఫ్ యూ వాంట్ టు బీ వరల్డ్లీ, ఐ డోంట్ బాదర్, ఐ విల్ నాట్ టచ్ యూ. నువ్వు వెళ్ళు, నీ ఇష్టం, అది నేను వదిలేస్తాను. చల్లగానే ఉండిపో, లోకంలోనే ఉండిపో. కానీ నీవు నా బిడ్డగా ఉండాలి అని ఆశపడితే, యూ హ్యావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి నువ్వు వేరుపరచబడ్డావని గుర్తుపెట్టుకొని ఈ లోకంలో నువ్వు నా కొరకు బ్రతకాలి. ఎక్కడున్నా నీ ఉనికి, నీ గుర్తింపు నన్ను బట్టి ఉండాలి. నన్ను ప్రేమించేవాడిగా, నన్ను ఇష్టపడే దానిగా నీవు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక, అంటే అటు లోకస్తుడిగాను, ఇటు సంఘస్థుడిగాను, అటు పరిపూర్ణ క్రైస్తవుడిగాను, ఇటు పరిపూర్ణ లోకస్తురాలుగాను ఉండకుండా ఉండి నులివెచ్చగా, అంటే కోతి కొమ్మచ్చి రెండు కొమ్మల మీదన ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి అలాగా ప్రయాణం చేస్తూ రెండు పడవల స్వారీ, రెండు గుర్రాల స్వారీ చేస్తున్నట్లయితే నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఎంత భయంకరమైన మాట అండి. దేవుని నోటి నుంచి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాడంట. ఇఫ్ వి pretend to be very godly in our outward appearances, pretend to be very God-fearing, but the fear of God is not there in our hearts. We continue to sin rampantly, and we continue to love the world more than God the Father. Then beware, children of God. The Lord will spit you out of his mouth. జీవం గల దేవుడు తన నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మి వేస్తాడు. ఉమ్మి వేయటం అంటే ఏంటో తెలుసా? మనం నోరు పొక్కిలించుకొని నీళ్లను మెంగం, ఉమ్మి వేస్తాం. అంటే నిన్ను విసర్జించి వేస్తాను. నువ్వు ఇటు పరలోకానికి పనికిరావు, ఈ లోకంలో నా బిడ్డగా పనికిరావు. నరకంలో నీవు పడతావు, నరక యాతన అనుభవిస్తావు. భయంకరమైనటువంటి శిక్ష, తీర్పు నీ కొరకు కాచుకొని ఉన్నదని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి ఆనాడు రాసింది లవోదియ సంఘపు దూతకైనప్పటికీ కూడా ఈ మాటలు ప్రతి విశ్వాసికి సంబంధించిన మాటలుగా దేవుని దాసుగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కొన్నిసార్లు దేవుని సేవకులు చెబుతారు, చెప్పినప్పుడు వినాలి. ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడుసార్లు చెప్తారు, వీలున్నన్నిసార్లు చెబుతారు. అయితే మనం నిర్లక్ష్యం చేస్తూ పోయినప్పుడు దానికి బాధ్యులు ఎవరంటే, ఒక దినాన ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు సేవకుడులైనటువంటి నేను, నాలాంటి వారు, ప్రభువా మేము చేయవలసిందంతా చేశామయ్యా, ఇదిగో ఆ సహోదరుడు వినలేదు, లోకాన్ని ఎక్కువగా ప్రేమించాడు, ఆ సహోదరి వినలేదు, లోకమే శాశ్వతం అనుకుంది, నన్ను ఏం చేయమంటావు అంటే, ప్రభువు ఆనాడు ఆ శిక్ష మా మీద మోపడు. దానికి శిక్ష, ప్రతిఫలము చేసిన వారు అనుభవించక తప్పదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరికొన్ని మాటలు అంటాడు 17వ వచనం నుంచి, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని అంటున్నాడు. వాస్తవ స్థితి, నిజస్థితి ఎరుగక, ఈ లోక సంబంధంగా ధనం ఉంది కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నిలవ నీడ ఉంది, ఇల్లుంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, 3 పూట్ల మంచి ఫుడ్ ఉంది, కాబట్టి అన్నీ బాగానే ఉంది, నాకు ఏమీ కొదవలేదు అనుకుంటున్నాయేమో. అయితే వాస్తవానికి నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. దట్ ఈస్ ద రియల్ కండిషన్. అవుట్వర్డ్ కండిషన్ ఎంత బాగా కనిపించినా దేవుని యొక్క దృష్టిలో మన ఇన్వర్డ్ కండిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచపు దృష్టిలో అన్నీ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తామేమో మనం, అయితే లోపల నుంచి ఏమవుతుందో మనకు తెలీదు. కొన్ని ఇండ్లకు మంచి మంచి ద్వారబంధరాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి టేకుతో, బర్మా టేకో, ఇండియా టేకో, మొత్తానికి ఏదో టేకుతో తీసుకొచ్చి చక్కని అందమైనటువంటి మరి పనితో, నకిషీ పనితో కూడినటువంటి చక్కని ద్వారబంధాలు నిలబెడతారు, తలుపులు నిలబెడతారు, గొప్ప గొప్ప తలుపులు. ఆనంద్ గారు ఉన్నారు ఇక్కడ మన మధ్యలో, వారికి బాగా తెలుసు ఈ విషయం. అయితే పైకి ఎంతో అందంగా కనిపించేటువంటి తలుపులు కొన్నిసార్లు లోపల నుంచి చెదలు తినేస్తూ ఉంటాయి, అది బయటికి కనిపించదు. ఒకనాడు అది బయటపడుతుంది.
టర్మైట్స్ విల్ బీ ఈటింగ్ అవే ఫ్రమ్ విదిన్ ఇన్సైడ్. అయితే ఒకనాడు అది బయటికి కనిపిస్తుంది, బట్ ఇట్ విల్ బీ టూ లేట్. అప్పటికి ఏమీ చేయలేం. ఆ తలుపు ఎందుకు పనికిరాదు. ఎంత గొప్ప టేకు వాడినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అది వృధాయే, అది బోడిదే. కాబట్టి మన జీవితాలు కూడా బాహ్యంగా ఎంత అందంగా కనిపించినా, అన్నీ ఉన్నాయని చెప్పి మనం మిడిసిపాటు పడినా కూడా అది నిష్ప్రయోజనం. ఎందుకంటే లోపల నుంచి ఆధ్యాత్మిక దృష్టితో, దృక్కోణంలో చూసినట్లయితే, ఒకవేళ దేవుని దృష్టికి ఆయన ఇష్టపడినటువంటి ధనము గలవారంగా లేకపోతే, ఆయన ఇష్టపడినటువంటి ధనవంతులుగా లేకపోతే, మనం దిగంబరులము, దరిద్రులము, గుడ్డివారము, దౌర్భాగ్యులమనే విషయాన్ని, దిక్కుమాలిన వారం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ సేల్స్మెన్ లాగా ప్రభు కొన్ని కొనుక్కో నాయనా నా దగ్గర నుంచి, కొన్ని కొనుక్కో అంటున్నాడు. ఏం కొనుక్కోమంటున్నాడు అని చూసినట్లయితే 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకయు నా యొద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్తున్నాను. ఎవరి దగ్గర కొనుక్కోమంటున్నాడు? పక్కనే ఉన్నటువంటి కాస్మెటిక్స్ షాప్కి వెళ్ళి కొనుక్కోమన్నాడా? బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కోమన్నాడా? గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుక్కోమన్నాడా? లేదు, నా దగ్గర కొనుక్కో. మనం క్రిస్మస్కి రకరకాల షాపింగ్లు చేసుకున్నాం, న్యూ ఇయర్కి రకరకాల షాపింగ్లు చేసుకున్నాం కదా. చక్కని బట్టలు కొనుక్కున్నాం, నగలు కొనుక్కున్నాం, షూస్ కొనుక్కున్నాం, చెప్పులు కొనుక్కున్నాం. ఎంత చక్కగా అలంకరించుకోవాలో బాహ్యంగా అవన్నీ కూడా కొనుక్కున్నాం. తప్పేమీ లేదు, నేను వాటికి ఏమీ విరోధిని కాను. ఎస్, సంవత్సరానికి 1-2 పండుగలు వస్తాయి, చేసుకోవాలి, మనం సంతోషించాలి. బయట మంచి బట్టలు వేసుకుంటే లోపల కూడా ఒక సంతోషం వస్తుందని కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది. లోపల నుంచి కూడా ఒక రేడియన్స్ ఎగ్జూబరేట్ అవుతుంది అనేటువంటి కొంతమందికి అభిప్రాయం ఉంది. నథింగ్ రాంగ్ విత్ దాట్, ఐ డోంట్ డినై ఇట్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. కాకపోతే దానికంటే ప్రాముఖ్యమైనది ఎప్పుడు చెప్తుంటాను కదా, దానికంటే ప్రాముఖ్యమైన ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? పుటము వేయబడిన బంగారము, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రములను, అలాగే నీ కళ్ళు తేటగా కనిపించినట్లు కాటుకయు నా దగ్గర కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్తున్నాను. గాడ్ యాజ్ అ సేల్స్మెన్ ఈజ్ ఆఫరింగ్ us టు పర్చేస్ దీస్ 3 things ఫ్రమ్ హిమ్. ఆయన యుద్ధ నుంచి మాత్రమే ఇవి కొనమన్నాడు. ఎందుకంటే ఇవి కేవలం ఆయన దగ్గరే కొంటారు, ఆయన దగ్గరే దొరుకుతాయి, లోక సంబంధమైనవి కావు కనుక ఆయన దగ్గరే దొరుకుతాయి. ఏమిటి ఇవన్నీ విపులంగా చూసుకుందాం ఈ యొక్క ఉదయకాలన ప్రభునందు ప్రేమ వల్ల. ముందుగా ఆయన కొనమంది ఏంటంటే, ధనవృద్ధి, నిజమైన ధనవృద్ధి నీకు కలగాలంటే పుటము వేయబడిన బంగారము ఆయన దగ్గర కొనాలి. ప్రభు ముందుగా లలితా జ్యువెలర్స్లో ఒక గుండబ్బాయి మనకి రోజు కూడా ఒక గుండె ఆయన అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఆయనే, ఏ ఫోటోలో చూసినా ఆయనే, పోస్టర్ చూసినా ఆయనే, పేపర్ చూసినా ఆయనే, టీవీ చూసినా ఆయనే. పిల్లలు కూడా అదిగో లలితా గుండు, అదిగో లలితా గుండు అంటున్నారు చిన్నపిల్లలు కూడా, అలా గుర్తుపట్టేశారు. ఆ గుండులాగా కాకుండా సర్వ సృష్టికి సార్వభౌముడైనటువంటి దేవుడు, మనుషులు ఈ దినాన ఆయన్ని చూడట్లేదు కాబట్టి, ఆయన మీద దృష్టి తొలగిపోయింది కాబట్టి, ఆ యొక్క జ్యువెలర్ మనకు గోల్డ్ అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటా బంగారం చూసినట్లయితే, ముందుగా యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3-10 వచనాల్లో దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు చూద్దాం. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం, జోబ్ చాప్టర్ 2 3-10 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. వర్సెస్ 3-10. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశంననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా,
కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమునందునైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని మాట చూస్తాం. యోబును గురించినటువంటి సంగతులు గతంలో అనేక మార్లు ధ్యానం చేశాం. దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి ఒక సవాలులో, ఒక ఛాలెంజ్లో యోబు యథార్థవర్తనుడుగా ఉంటాడా, లేకపోతే శోధనకు తల ఒగ్గి గురై దేవుణ్ణి దూషించి దూరం అయిపోతాడా అనేటువంటి విషయంలో దేవుడికి యోబు మీద పరిపూర్ణమైన నమ్మకం. నా కుమారుడు ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా, ఎన్ని ఇబ్బందుల గుండా వెళ్ళినా ఆయన నా బిడ్డగానే ఉంటాడు, నువ్వేమైనా చేసుకో, ప్రాణం తీసుకోవడం తప్పనిచ్చంటాడు. అప్పుడు మొదటిసారిగా మొత్తినప్పుడు తన ఆస్తులు, తన కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, కలిగిన సంపద, పశు పక్షాదులు, ఆయన కలిగినటువంటి సేవకులు, పని వాళ్ళందరూ కూడా చనిపోయారు. రెండవ మారు అరికాల మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధితో, భయంకరమైన కురుపులతో మొత్తినప్పుడు ఆ కురుపుల్లో కూడా ఆయన చిల్లపెంకు తీసుకుని గోనె సంచి కట్టుకుని ఆయన బుడిదలో కూర్చుని దేవుని సన్నిధిలో మొరపెడుతుండగా తన భార్య కూడా వచ్చి, ఇంకెన్ని శ్రమలు అనుభవిస్తావు, నీవు ఇంత యథార్థంగా బ్రతికి ఏం ప్రయోజనం, దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తున్నాడు, ఎన్ని కష్టాలు ఇస్తున్నాడే, ఇంకా ఆయన్ని దూషించి చచ్చిపో, యథార్థత వదిలేయి అని చెప్తుంది. అప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని నుంచి మేలు మాత్రమే అనుభవింతుమా, కీడు అనుభవింప తగదా. బంగారు కొనబండంలో ఉద్దేశం ఏంటో తెలుసా? బంగారము, పుటము వేయబడిన బంగారం అంటే అర్థం ఏంటంటే, నిప్పుల్లో, కణకణమండేటువంటి నిప్పుల్లో కాలిన తర్వాత బంగారు మెరుస్తుంది చూసారా, మెరుపు, ఆ బంగారు కొనమంటున్నాడు. అయితే ఆ బంగారు ఎలా కొంటాము? ముందుగా మేలిమి బంగారం కావాలంటే దానికంటే ముందుగా మైల బంగారమే తీసుకోవాలి. ఒక కంసాలి ఒక రా మెటీరియల్గా ఉన్నటువంటి, అన్ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఉన్నటువంటి ఖనిజ అవతారంలో ఉన్నటువంటి బంగారు ముద్దను తీసుకొని దాన్ని నిప్పుల్లో, కొలిమిలో కాల్చిన తర్వాత దానిలో ఉన్న అశుద్ధమైన పదార్థాలన్నీ పోయిన తర్వాతనే అది శుద్ధమైన బంగారముగా, పసిడిగా మారుతుంది. అలా మారాలి అంటే శ్రమల కొలిమి గుండా మనం వెళ్ళక తప్పదు. ప్రతి క్రైస్తవుడు కూడా దాని గుండా వెళ్ళాలి. మనకన్నీ కావాలి, ఆశీర్వాదాలు మాత్రమే కావాలి, శ్రమలు రాకూడదు. చిన్న అనారోగ్యం వస్తే ఎక్కడలేని అవిశ్వాసం, చిన్న ఆర్థిక సమస్య వస్తే ఎక్కడలేని బాధ, చిన్న కుటుంబ సమస్య వస్తే ఎక్కడలేని తీవ్రమైన మనస్తాపం. దేవా ఎందుకు నాయనా నాకు ఈ కష్టము, దేవా ఎందుకు నాయనా నాకు ఈ శోధన, నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను, నీ సన్నిధికి ఇంతగా వస్తున్నాను, నా బిడ్డలో ఇలాగా, నా కొడుకులాగా, నా భార్యలాగా, నా భర్తలాగా, అయినా కానీ ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నావు? ఆయన్నే నిలదీసి పరీక్షించి ప్రశ్నించే వారంగా ఉంటున్నాం. యోబు వాటన్నిటిలో నోటి మాట చేతనైనను పాపము చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవుడు నన్ను కొలిమిలో కాల్చినా కూడా ఒక దినాన నేను బంగారుగా మెరుస్తాను. మెరిసాడా లేదా? ఆఖరికి రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తన కష్టాలు గుండా వెళ్ళినా కూడా ఆ కష్టాల్లో నిలకడగా ఉన్నాడు, కదలక ఉన్నాడు గనుక అతడు దీవించబడ్డాడు. అందుకే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 3-4 వచనాలు చూసినప్పుడు, మలాకీ 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో స్పష్టంగా దేవుడు చెప్తాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు తను కూర్చొని ఉండును అనే మాట చూస్తాం. వెండిని శోధించేటువంటి వాడిగా తను అక్కడ కూర్చునే ఉంటాడట. గతంలో కూడా చెప్పాను, కంసాలి ఎప్పుడు కూడా తన వెండిని కానీ బంగారాన్ని కానీ కరిగించే పాత్రలో పెట్టి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోడు, దాని దగ్గరే ఉంటాడు. ఎంతవరకు కాలాలో అంతవరకే కాలనిస్తాడు. కొన్ని బంగారు ముద్దల్లో ఎక్కువ అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు కాలుస్తారు, కొన్నిట్లో తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువసేపు కాలుస్తాడు. ఎక్కువసేపు కాలిస్తే ప్రమాదం కనుక ఎంతవరకు కాల్చాలో అంతవరకే కాల్చి, అంటే మనం సహించజాలినంత మాత్రమే. యాకోబు పత్రికలో కూడా అంటారు కదా, దేవుడు ఎవరిని శోధించడు కాబట్టి ఆయన వలన శోధింపబడుచున్నానని ఎవరు అనకూడదు. ప్రతివాడు కూడా స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు గొల్పబడి పాపం చేస్తున్నాడు. అయితే సహించు దానికంటే అధికంగా ఎవరిని కూడా ఆయన శోధింపడు అంటాడు యాకోబు. కనుక ఎంత సహించగలమో అంత శ్రమల గుండా వెళ్ళక తప్పదు. ఈ లోకంలో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, క్రిస్టియన్సే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కడు శ్రమల గుండా వెళ్ళాలి. కొంతమంది అన్యులు మూర్ఖంగా మాట్లాడతారు, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీకు కష్టాలు ఎందుకు, మీకు శ్రమలు ఎందుకు? అప్పుడు అనాలి, అయ్యా మా యేసయ్యే శ్రమల గుండా వెళ్ళాడు మా కోసం, నీ కోసం, మనందరి కోసం మా యేసు ప్రభువే శ్రమల గుండా వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ మేమెంత, దేవకుమారుడే శ్రమలు సహించాడు. మేము ఈ లోకంలో ఆయన కొరకు శ్రమలు సహించడం అనేది మాకు ఇవ్వబడిన గొప్ప భాగ్యము, ఆధిక్యత. హౌ మెనీ పీపుల్ కన్సిడర్ ఇట్ అ ప్రివిలేజ్ టు సఫర్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని కొరకై శ్రమలు, కష్టాలు, బాధలు, మనస్తాపాలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, అనారోగ్యాలు, మరణకరమైనటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా అనుభవించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?
ఒక చేయి మాత్రమే పైకి వెళ్ళింది, 2 చేతులు వెళ్ళాయి. దేవునికి స్తోత్రం. 3, 4, 5 మెల్లమెల్లగా లేస్తున్నాయి. ప్రైజ్ గాడ్. దేవుని కొరకు గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు బై ద రియల్ గోల్డ్ ఫ్రమ్ హిమ్. నిజమైన బంగారం ఏంటో తెలుసా? నీ మెడలో మెరిసే బంగారం కాదు, నీ చేతుల్లో తళతళ మెరిసే బంగారం కాదు. ఒకనాడు ఆ బంగారం కంటే అసలైనటువంటి సిసలైనటువంటి 24 కాదు 48 క్యారెట్ గోల్డ్ ఏమో బహుశా పరలోకంలో ఆ వీధుల్లో నడుస్తాం. రోడ్లంతా కూడా తారుతో కాదు బంగారుతో వేయబడతాయి. నీ మెడలో ధరించేటువంటి బంగారు ఒక దినాన నీ పాదాల క్రింద పరలోకంలో ఉంటుంది. వాటికంటే శ్రేష్టమైన బంగారం ఏంటో తెలుసా? క్రీస్తు పేరు పెట్టబడిన ప్రజలు ఈ లోకంలో శ్రమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, కష్టమైనను ఆ కొలిమి గుండా సంతోషంగా ప్రభు యందు ఆనందించుచు సాగాలి. అది కొనమని చెప్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 55:1 కూడా మనం చూసినప్పుడు, యెషయా 55:1 అక్కడ ఉన్నటువంటి ఒక మాట, మంచి మాట ప్రవక్త ద్వారా ప్రభు రాయించాడు మన కోసం. దప్పికొనిన వార్లారా నీళ్ళ ఎదుకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడు. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇక్కడ సేల్స్ మెన్ లాగా మరికొన్ని అమ్ముతున్నాడు ప్రభు. అయితే రూకలు లేకుండా కూడా మీరు కొనచ్చు. ఈ బంగారం కూడా మీరేమి ఇవ్వకనే మీరు కొనచ్చు. అయితే దానికి ఒక వెల చెల్లించాలి. దాని గురించి చివరిలో నేను చెబుతాను. వి ఆల్ హ్యావ్ టు పే అ ప్రైస్. లలితా జ్యువెలర్స్కి వెళ్ళి చక్కని నెక్లెస్ కొనుక్కొని థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేస్తావా? వాడు తలుపు దగ్గర పట్టుకొని 2 వీక్తాడు, రేపు ముందు బిల్లు కట్టంటాడు. కాబట్టి దేనికైనా కానీ దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. ఈ బంగారానికి కూడా ప్రైస్ పే చేయాలి, వస్త్రాలకి పే చేయాలి. మాంగళ్యకి వెళ్ళి హ్యాపీగా బ్యాగ్ తీసుకొని చాలా బాగా పెట్టారు, మంచి బట్టలు పెట్టారు, థ్యాంక్ యూ అని చెప్పి సంకలో బ్యాగ్ పెట్టుకొని వచ్చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. దానికి వెల చెల్లించాలి, వీటికి కూడా వెల చెల్లించాలి. ఆ వెల ఏంటో కూడా నేను చెప్తాను. అయితే పుటము వేయబడినటువంటి బంగారము శ్రమల గుండా మనం వెళ్ళక తప్పదు. 1 పేతురు 1వ అధ్యాయంలో 6-7 వచనాలు చూడండి ఒకసారి. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు పేతురు అక్కడ కొన్ని మాటలు రాస్తాడు. verses 6 and 7 of the first chapter of 1 Peter. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. కొంచెము కాలము ఈ శ్రమ, కొంచెము కాలము ఇబ్బంది, సహించుకోలేము, తట్టుకోలేము. చిన్న ఇబ్బంది వస్తే అస్సలు ఎవరి కోసం, దేనికోసం అని చెప్పి ప్రభువుని ప్రశ్నిస్తాం. మన విశ్వాసం ఎందుకంటాం? ప్రియులారా, శ్రమ బంగారమును పుట్టిస్తుంది. శ్రమ అనే కొలిమి గుండా వెళితేనే కానీ మన విశ్వాసము మెళమెళమెరిసేటువంటి పసిడి ముద్దలాగా మారదు. వీ హ్యావ్ టు గో త్రూ ఇట్. కనుక అది కొనుక్కోమని చెప్పి మొదటిగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఏం కొనమని చెప్పాడమ్మా? నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రములు కొనమని చెప్పి లవోదికయ సంఘంతో చెప్పాడు. ప్రకటన 3వ అధ్యాయంలో 18వ వచనంలో తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యం అంటే మనకందరికీ తెలుసు కదా. అదేంటో చూద్దాం. ముందుగా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 10వ వచనము, యెషయా 61:10 మనం చూసినట్లయితే ముందుగా ఈ తెల్లని వస్త్రాలకి సంబంధించినటువంటి ఒక ఆనవాలు చూసుకున్న తర్వాత ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. యెషయా 61లో 10వ వచనం, చాప్టర్ 61 ఆఫ్ ఐజయా వర్స్ 10. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రము అని అర్థం ఏంటో తెలుసా? కేవలం రక్షణ పొందడం మాత్రమే కాదు, అవి తెల్లగా కాపాడుకోవాలి. కొన్నటువంటి కొత్త చీరల మీద పొరపాటున ఒక టీ చుక్కబడ్డా, ఒక కూర నూనె చుక్కబడ్డా కానీ, లేకపోతే ఇంకేదైనా పడ్డా కానీ విలవిల్లాడిపోతాం. అమ్మ ఇన్ని వేలు పెట్టి కొన్నాను, మరకబడిపోయింది, మళ్ళీ వేస్తే మరక కనిపిస్తుంది, ఎవరైనా చూస్తారని చెప్పి విలవిల్లాడిపోతాం. వాటిని డ్రై వాష్కి వేద్దామంటే భయపడతాం. ఇంట్లోనే ఏవో ప్రయోగాలు చేస్తాం, బయటికి వెళ్తే పాడైపోద్ది, వేల కొలది చీర అని.
ఎందుకు? నువ్వు డబ్బులు పెట్టి నీ కష్టాతీతంతో కొన్నావు కాబట్టి ఆ చీర విలువ నీకంత, ఆ బట్టల విలువ నీకంత. అయితే నీ రక్షణ కొరకు నీకు తెల్లని రక్షణ వస్త్రాలు ధరింపచేయటానికి 2020 సంవత్సరాల పూర్వము ఒక ఆయన తన రక్తాన్నే వెలగా చెల్లించాడు, తన ప్రాణాన్నే వెలగా పెట్టాడు. ఆయనకి ఎంత పౌరుషం ఉంటుంది నీ రక్షణ వస్త్రం పాడైపోతుంటే? తెల్లగా ఉండాల్సిన నీ రక్షణ వస్త్రాలు మలినమైపోతే, పాపపు డాగులు దాని మీద పడితే, ఈ లోకానుసారమైన మచ్చలు దాని మీద పడితే ఆయనకి ఎంత బాధ వేస్తుంది. నేను నీ రక్షణ కోసం ప్రాణ క్రయమునే ఇచ్చానే, నా రక్తాన్ని చివరి బొట్టు దాకా చిందించానే, లోకంలో ఎవరు పొందనటువంటి ఘోరమైన శిలువ మరణాన్ని పొందానే, అటువంటిది నేను ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోగలనా? నీ చీరను ఉతికారేసినట్టు నిన్ను ఉతికారేయాలనిపించదా నాకు అనుకోడా ప్రభు? ప్రియులారా, తెల్లని వస్త్రము ఒక్కసారి రక్షింపబడ్డానికి కాదు, నిత్యము ఆ రక్షణలో తెల్లని వస్త్రాలతోనే కొనసాగాలి అనేది దేవుని సంకల్పం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానాన్ని చెబుతూ ఒక విందు భోజనం గురించి చెప్తాడు. ఒక ఆసామి, బాగా ఉన్నటువంటి సంపన్నుడు, మంచి విందును ఏర్పాటు చేసి అందరినీ కూడా విందుకు అనేకులను ఆహ్వానిస్తాడు. ఆహ్వానించబడిన వారు ఎవరూ రాకపోగా వీధుల్లోకి వెళ్ళి ప్రకటన చేసి ఇంకొంతమందిని తీసుకురమ్మంటాడు. వాళ్ళందరూ కూడా కొంతమంది నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయని చెప్తే చివరికి కొంతమంది ఎలాగోలాగా మొత్తానికి వచ్చారు. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, క్లుప్తంగా చెప్పాలంటే, అయితే వాళ్ళందరూ విందు భోజనానికి కూర్చున్నప్పుడు ఈ యొక్క ఆసామి పెద్ద ఆయన వచ్చి లోపల తిరుగుతూ వాళ్ళందరినీ కూడా చూస్తాడు. చూసినప్పుడు వాళ్ళందరూ భోజనాలు చేస్తుంటే అక్కడ ఒక ప్రశ్న వేస్తాడు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మాథ్యూ చాప్టర్ 22లో ప్రారంభం నుంచి ఉన్నటువంటి మాటల్లో దేవుని పరలోక రాజ్యం గురించి ఆయనకు ఉపమానం చెప్తూ, తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ రాజు అనేటువంటి మాట వాడాడు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది. ఇశ్రాయేలుకు ముందుగా సువార్త వెళ్ళింది, పెండ్లి ఆహ్వానం వెళ్ళింది. నా కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు సంఘముతో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరంతా కూడా విందులో పాల్గొనడానికి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని నిరాకరించారు. ఏం జరిగింది? కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపారు. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలముకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఇశ్రాయేలులకు దక్కనటువంటి గొప్ప భాగ్యం. ఈనాడు అనేక మంది యూదులు క్రీస్తును నిరాకరించిన వారు ఇంకా రక్షణ పొందకనే ఉన్నారు. అయితే ప్రభు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు ఇక్కడ రాజు స్థానంలో ఉంటున్నాడు కనుక ఆ దేవుడు ఏం చేశాడంటే, ఆయన అప్పుడు రాజమార్గములకు పోయి కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజమార్గాల్లో కనబడినటువంటి వీధిన పోయేటువంటి పనికి మాలిన వారెవరో తెలుసా? నువ్వు నేను. తన ప్రజలైన ఇశ్రాయేలీలు నిరాకరించిన ఆహ్వానాన్ని తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ దేశంలో ఉంటున్నటువంటి నీకు నాకు ఇచ్చాడు. మనందరినీ విందుకు పిలిచాడు. ఆయన పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు రాను ఉంటున్నాడు కనుక ఆ విందులో మనం పాల్గొనాలని మనల్ని ఆహ్వానించాడు. విందుకు పోయిన వారందరూ కూడా ఆ పెండ్లిశాలలో నిండిపోయారు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితేవని అడగగా వాడు మౌని అయి ఉండెను. క్రిస్మస్ పండుగకి కొత్త బట్టలు లేకుండా చర్చికి ఎవరైనా వచ్చారని నిన్న అంటే ఎవరు లేరని చెప్పుకోవాలి. అందరూ పండగ అనగానే చర్చిలో బాగా కనిపించాలని వస్తాం. దేవుని సన్నిధికి రక్షణ వస్త్రం లేకుండా వెళితే ఆయన అంగీకరించాడు. అనేకమైన కారణాలు సొడ్లు చెప్పచ్చు. నాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి, అవన్నీ వదులుకున్న తర్వాత నేను రక్షణ బాప్తిస్మంలోకి వస్తాను. నో, నీవు పరిపూర్ణుడు వగుటకే రక్షణలోకి రమ్మని పిలుస్తున్నాడు కానీ పరిపూర్ణుడు అయిన తర్వాత దేవుడు నీకు ఆహ్వానం ఇవ్వట్లేదు. లోకంలో పాపుల్ని పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి కాదు అని చెప్పాడు. కనుక నీ పాప స్థితిలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన రక్షించి నీకు రక్షణ వస్త్రాలు తొడిగింప చేసిన తర్వాతనే ఆయన కుమారుని విందులో పాల్గొనే అర్హత.
అయితే రక్షణ వస్త్రములు లేకుండా, పెండ్లి వస్త్రాలు లేకుండా, పెండ్లికి తగిన అలంకారం లేకుండా ఒకడు వస్తే వాడిని చూసి అడుగుతున్నాడు ప్రభు. అప్పుడు వాడు మౌని ఉండగా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటని ఉండునని పరిచారకులతో చెప్పడం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనల్ని కూడా పిలిచాడు. ఎవరైతే తమ రక్షణ వస్త్రాలు కాపాడుకొని, లేదు ప్రభా నేను డ్రై క్లీనింగ్కి వేసాను, లేదు ప్రభా ఇంట్లో ఇంకా కొంచెం చెమ్మగా ఉంది కాబట్టి ఆరలేదు, లేకపోతే ఎవరో అడిగితే వాళ్ళకి ఇచ్చాను, అరువిచ్చాను, ఇవన్నీ సాకులు నడవు. నువ్వు ఒంటికి వేసుకునే బట్టల విషయంలో నడుస్తున్నావు, కానీ నీ రక్షణ పదిలంగా కాపాడుకోవాలి. ప్రభు ఏ సమయంలో నేను ఆయన విందుకు ఆహ్వానిస్తాడు, ఏ సమయంలో రెండవ రాకడ జరుగుతుందో, క్రీస్తు సంఘం అనేటువంటి వధువుకు, క్రీస్తు అనేటువంటి పెళ్లి కుమారుడికి వివాహ విందు ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కనుక ఆ విందులో వెళ్ళేటువంటి వారు రక్షణ వస్త్రాలతో సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలోని రక్షణ వస్త్రాలు మలినం చేసుకొని పాడైపోయి ఈ ప్రపంచంలోనూ మిళితమైపోతే బయట నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి బయట చీకట్లో పారవేస్తాడు. అక్కడ ఏడుపుయు పండ్లు కొరుకుటయు ఉండును, అంటే నరకపు వేదన నీకు ప్రాప్తిస్తుందనే విషయాన్ని నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి రక్షణ వస్త్రములు ఆయన దగ్గర నుంచి కొనుక్కోమని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. తెల్లని వస్త్రములు, తెల్లగా ఉండాలి. రక్షణ వస్త్రాలను స్పష్టంగా చెప్పలేదు, కానీ తెల్లని వస్త్రాలు అంటే డాగులేనటువంటి పవిత్రమైన ఆత్మీయ జీవితం కలిగి నీవు ఉండాలి. నులివెచ్చని స్థితి అంటే ఏంటో తెలుసా? నులివెచ్చని స్థితి కొన్ని మచ్చలే కదా. మొన్న ఒక ఆయన చెప్పాడు, మేము వెళ్ళినటువంటి మా సేవకుల మీటింగ్లో, సంజీవ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒక చోట మీటింగ్కి మంచి తెల్లని షర్ట్ వేసుకొని పోయాడట. అద్భుతమైన కొత్త తెల్ల కాస్ట్లీ షర్ట్ ఎవరు కొనిస్తే. అనుకోకుండా దాని మీద ఎక్కడో పెన్ పెట్టుకోవడం వల్ల చిన్న ఇంక్ మార్క్ పడిపోయింది పాకెట్లో పెట్టుకోవడం వల్ల. వెళ్ళవారంతా చొక్కా ఎంత తెల్లగా ఉంది, ఎంత బాగుంది, ఎంత కాస్ట్లీ అని ఆ చొక్కా గురించి మాట్లాడలేదు కంటే, కానీ చూసిన ప్రతివాడు కూడా పాస్టర్ గారు మీ చొక్కా మీద పెన్ మార్క, పాస్టర్ గారు మీ షర్ట్ మీద పెన్ను మరక ఉందని చెప్పి ఆ మరకనే చూస్తున్నారట. అనుకోకుండా ఆ రోజు సంజీవ గారి షర్ట్ మీద కూడా చిన్న మరక అనిపించింది మాకు. అందరూ ఆ మరకనే చూశారు. అలాగా నీ రక్షణ వస్త్రం మీద ఎక్కడ డాగున్నా, అది చిన్న డాగైనా పెద్ద డాగైనా, వస్త్రమంతా తెల్లగా ఉంది కదా అని ఎవడు దాని గురించి మాట్లాడు. నీ సాక్ష్య జీవితంలో చిన్న లోపం ఉన్నా, ఎక్కడైనా చిన్న పాపం ఉన్నా, ఎక్కడైనా నువ్వు పడిపోయినా, బలహీనత కనిపించినా, మరక కనిపించినా, అది లోకమే కాదు, ముందుగా దేవుడు చూస్తాడు. అలాంటి వారిని దేవుడు ఎంత మాత్రం అంగీకరించడం విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఏం కొనుక్కోమన్నాడమ్మా? కంటికి కాటుకను, నీ కళ్ళు తేటగా కనిపించడానికి. మన ఇళ్లలో భారతదేశంలో ముఖ్యంగా చిన్నబిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? చిన్ననాటి నుంచే కళ్ళకు కాటుక బాగా పెడతారు. ఎందుకు పెడతారు? కళ్ళు బాగా పెద్దగా అవ్వాలి, చైనా వాడి కళ్ళలాగా కాకుండా బాగా పెద్దగా కనిపించాలి, తేటగా ఉండాలి, అని స్పష్టంగా కనిపించాలని చెప్పి కాటుక బాగా పెడతారు. చైనా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, కాటుక పెట్టుకుంటున్నాను నాయన మీ కళ్ళు పెద్దగా అవుతాయంటే ఎవడు విండు అక్కడ. కాటుక పెడతాం కదా, ఎందుకు? బాగా పెద్దగా కనిపించాలి. మన వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూడకూడదు అన్నీ చూస్తారు, కాటుక కళ్ళు పెట్టుకొని బాగా. నిన్నటి దిన మాస్లామణి గారి పాట పాడే అందాల తార పాడుతూ మాట చెప్పాను. మా నాన్నగారి సన్నిహిత స్నేహితులు ఆయన. నా చిన్నతనంలో ఆయన నన్ను చూసినప్పుడు నా చిన్న వయసులో నా కళ్ళు కాటుక దిద్దినట్టుగా ఉండేవి. ఇప్పుడు వయసుతో పాటు కళ్ళద్దాలతో పాటు కనిపించట్లేదు అనుకోండి. అప్పుడు ఆయన మాస్లామణి గారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా, మేము ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా, ఒరేయ్ కాటుక కళ్ళవాడా ఇలా రా అని పిలిచేవాడు. నా పేరుతో ఎప్పుడు పిలిచేవాడు కాదు. కాటుక పెట్టబడినటువంటి కళ్ళు తేటగా చూస్తాయి. అయితే దేన్ని చూడాలి? లోకాన్న సృష్టించినటువంటి దేవుణ్ణి చూడాలా? ఎవరిని చూస్తున్నాం మనం? ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటాడు 5వ అధ్యాయంలో 21వ వచనంలో. ఇర్మియా 5:21 ఒక మాట మనం చూస్తాం. Verse 21 of chapter 5 in the book of Jeremiah. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు నున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. ఏమంట? కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు ఉన్నటువంటి మూఢులారా ఈ మాట వినుడి. ఈనాడు మన కళ్ళు ఉన్నాయి, ఈ లోక సంబంధమైనటువంటి ఐటెక్సో ఇంకేదో టెక్సో కాటుకలన్నీ కొనుక్కొని పెట్టుకుంటున్నాం. అయితే ఆ కాటుకలతో మనం అందంగా కనిపించడానికి పెట్టుకుంటున్నాం. చిన్నప్పుడేమో పెద్దగా అవటానికి పెట్టుకుంటాం, పెద్దగా అయ్యాక కొంచెం అందంగా కనిపించాలి. కొందరు మరీ దరిద్రంగా పెట్టుకుంటారులేండి, కళ్ళు మొత్తం కూడా నల్లగా మసిబాయ కూడా పెట్టుకుంటుంటారు. అయితే కన్నులుండి కూడా
చూడలేని ఆత్మీయ గుడ్డితనంలో. అందుకే ఇందాక అన్నాడు కదా లవోదిక సంఘాన్ని, నీవు ధనవృద్ధి చేసుకున్నాను కనుక నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలవాడు, దరిద్రుడు, గుడ్డివాడు అంటున్నాడు. అంటే కన్నులుండి కూడా స్పిరిచువల్ ఐసైట్ లేదు, లోక సంబంధమైన దృష్టి, లోకానుసారమైన వాటి మీద నీ కళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మీయ విషయాలను చూడలేకపోతున్నావు. క్రైస్తవులు ఎందుకు తెలుసా పరలోక సంబంధమైన వాటి గురించి పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. మన కంటికి కనిపించినటువంటి ఒక ప్రపంచం ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసినప్పుడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. మన కంటికి కనిపించిన ఒక అదృశ్య లోకం ఉన్నది. దెర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ రెల్మ్, ఇన్విజిబుల్ వరల్డ్. బికాస్ వీ డోంట్ సీ ఇట్, వి థింక్ దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో హెవెన్. మేబీ కావచ్చు, ఉండొచ్చు అనేటువంటి ఒక భావన కలిగి అందును బట్టి ఆ భ్రమలో, పాపంలో బ్రతుకుతూ ఉంటాం. అందుకే కళ్ళు పెట్టుకొని చూడు నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, ప్రభు పలుమార్లు చెబుతాడు. నీవు ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు, అందుకే ఈ లోక దేవత, యుగ సంబంధమైన దేవత ఆత్మీయ గుడితనం మనకు కలగజేస్తుంది అంటాడు పౌలు. ఆ గుడితనాన్ని బట్టి మన కళ్ళు మూసుకుపోయి లోకం మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. ఆ మధ్యలో కొన్ని వీడియో గేమ్స్ వచ్చాయి, అదే వర్చువల్ గేమ్స్ ఏంటో మరి, అది కళ్ళకి అది పెట్టుకుంటారు, గేమ్స్ ఆడతారు. అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇంకా అదే ప్రపంచం. వాడు మామూలుగా మంచి చదునైనటువంటి స్థలంలో నిలబడే ఉంటాడు. ఆ కళ్ళకి పెట్టుకున్న దాంట్లో వీడియో ఏం పోతుందంటే, పొడవాటి 2 పెద్ద బిల్డింగుల మీద, ఆ 2 బిల్డింగ్ మధ్యన సన్నటి ఒక చిన్న ప్లాంక్ వేస్తాడు. ఈ మూల నుంచి ఆ ప్లాంక్ మీదకి నడుచుకుంటూ పోయే గేమ్ అనమాట. వీడేమో ఒక నిజంగా పడిపోతున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. వాస్తవానికి చదునైనట్టు మంచి పెద్ద స్థలంలో నిల్చుంటాడు. వాడు ఎక్కడ నడిచినా పడడు. కానీ ఆ గేమ్లో చూస్తూ అదే నిజం అనుకొని పడిపోయేటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే కదా. కళ్ళకు గంతలు కట్టుకొని లోక సంబంధమైనటువంటి తొట్టుబాటుతో పడిపోతూ ఉంటాం. ప్రభు ఏమో తిన్నగా నడు నా కుమారుడా, నా కుమార్తె, అది తీసి చూడు, స్పష్టంగా చూడు అని చెప్తున్నా, చూడలేని పరిస్థితి. ఎహెచ్కేల్ గ్రంథం 12:2లో కూడా ఒక మాట. చివరికి వచ్చేసాము, 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. ఎహెచ్కేల్ గ్రంథంలో ఎజెకియల్ 12:2లో కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట మనం చూస్తాం. నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగి చూడకై ఉన్నారు, విను చెవులు కలిగి వెనకై ఉన్నారు. దేవుని సేవకులు చెప్పే మాటలు విననొల్లని స్థితిలో, చెవిని పెట్టనటువంటి వారిగా, మనస్సున పెట్టనటువంటి వారు, కన్నులుండి కూడా చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి దుష్టులుగా, ద్రోహులుగా ప్రపంచంలో చాలామంది ఉన్నారనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంకొక 2 రెఫరెన్సెస్ చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో 8వ వచనంలో, మార్కు సువార్త 8వ అధ్యాయంలో 8వ వచనంలో మరొక మంచి మాట అక్కడ మనం చూస్తాం. చాప్టర్ 8 ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ అకార్డింగ్ టు మార్క్, వర్స్ 8. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి అనేటువంటి మాట. 18వ వచనం, 8:18 వర్స్ 18, 18వ వచనం చూసినట్లయితే, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసి కొనరా అనేటువంటి మాట అక్కడ అంటుంటున్నాడు. ప్రభు అక్కడ పరిసయ్యుల పులిపిండి గురించి మాట్లాడినప్పుడు శిష్యులు శారీరక ఆహారం గురించి మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఒరే మీకు కన్నులు లేవారా, ఇంతకుముందే మీ ముందు అద్భుతం చేశాను, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తిరే మీరు, అయినా కూడా 5,000 మంది తిని తృప్తి పొందిన తర్వాత నేను తిండి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైన పులుపు గురించి మాట్లాడుతున్నాను. ఈ లోకంలో మన కనుదృష్టిని గుడ్డి చేసేది ఏంటో తెలుసా? లోకానుసారమైన పాపము, అడల్టరేటెడ్ కాటుక కళ్ళలో పెట్టుకొని కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. న్యూస్లో మీరు చూస్తుంటారు, కల్తీ కాటుక పెట్టుకొని కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు. ఎప్పుడైనా చూసారా? వార్తల్లో చదివారా? వచ్చాయి, వాస్తవానికి జరుగుతున్నాయి. క్రైస్తవులు కూడా లోకానుసారమైన కాటుక పెట్టుకొని గుడ్డితనంలోకి వెళ్ళిపోయేటువంటి దుస్థితిలో ఉంటున్నారు. ఎఫ్ఎస్సి పత్రికలో చివరిగా మరొక రెఫరెన్స్ ఈ మాటకు సంబంధించి చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రికలో 1వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు, ఎఫిషియన్స్ చాప్టర్ 1 17-18 వచనాల్లో మనం చూసినప్పుడు పౌలు అక్కడ రాస్తాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున
ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షయును గల మనస్సును అనుగ్రహించినట్లు నేను ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. ఏమంటాడు? మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. స్పిరిచువల్ ఐసైట్ అది మనకు కావాలి. అది లేకపోతే అది వ్యర్థమనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభు ఉదయకాలను స్పష్టంగా చెప్తుంటున్నాడు. ఆ దినాన 7 సంఘపు దూతలకు రాయించిన మాటలు. ఈ దినాన చల్లగా ఉన్నావా? వెచ్చగా ఉన్నావా? లోకానుసారిగా ఉంటున్నావా? ఆత్మానుసారిగా ఉంటున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఒకవేళ తప్పిపోతే తిరిగి రావడం అనేది కష్టమైన పని కాదు. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తనకున్నటువంటి ఆస్తి కూడా అంతా కూడా దుర్వ్యాపారంలో పెట్టి నష్టపోయిన తర్వాత, తన స్నేహితులందరూ తను విడిచి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి దగ్గర తీసుకున్న ఆస్తితో దూరం వెళ్ళిపోయి దాన్ని మొత్తం పాడు చేసి తిని తాగి అంతా చేశాడు. తన స్నేహితులు ఎంతవరకు ఉన్నారు? తన దగ్గర ఆస్తి ఉన్నంత వరకు ఉన్నారు. అదంతా పోయిన తర్వాత చివరికి పందుల దొడ్డిలో పని చేసుకుంటూ అవి తినే పొట్టు కూడా తినలేని దుస్థితిలో, అయ్యో తిండికి కూడా కరువైపోయింది, మా నాన్న ఎంత ఆస్తి గలవాడు, ఎంత సంపన్నుడు, ఎంతమంది పనివారు ఆయన దగ్గర ఉన్నారు అని మనస్సు మారి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాట ఉంటుంది. వాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాడు. అప్పుడు తన తండ్రి ఏం చేశాడు? పోరా, ఎందుకు వచ్చావు దరిద్రుడా, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసానుగా, పోతానని చెప్పి కాలర్ దగ్గర వేసుకుని పోయావుగా, పో అన్నాడా? అనలేదు. ఆయన ఇంకనూ కుమారుడు తిరిగి వస్తాడని ప్రతిరోజు కూడా చూస్తూ దూరం నుంచే వాడు తిరిగి రావడాన్ని చూచి పరిగెత్తుకుని వెళ్ళి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, రేయ్ కొత్త వస్త్రాలు తీసుకురండా, తెల్ల వస్త్రాలు తీసుకురండి, తప్పిపోయినా నా కుమారుడు మళ్ళా దొరికాడు, తిరిగి వచ్చాడు అని వానికి ప్రశస్తమైన ఉంగరాన్ని తొడిగి ఒక గొప్ప విందు చేశాడు. ఈ దినాన ఒకవేళ నువ్వు తప్పిపోయావేమో, లోకానుసారమైనటువంటి చల్లదనంలోకి వెళ్ళిపోయావేమో, ప్రభు మరలా తన ప్రేమ వెచ్చదనంలోనికి, తన ప్రేమ కౌగిలలో ఉండేటువంటి వెచ్చదనంలోనికి నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతాం. సంవత్సరాంతంలో ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎటు తిరిగి నీ రక్షణ వస్త్రాలు పాడు చేసుకున్నావో, బంగారుకు బదులుగా నకిలీ నగలు వేసుకుంటూ తృప్తి పెట్టుకుంటున్నావేమో, అంటే శ్రమలు సహించలేని స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయ దృక్పథానికి బదులుగా, ఆత్మీయ దృష్టికి బదులుగా లోకానుసారమైన కన్నులతో లోకాన్ని చూస్తున్నావేమో, ప్రభు నిన్ను రమ్మని పిలుస్తుంటున్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళదామా? ఆయన సన్నిధిలోని సంతోషము పరిపూర్ణంగా పొందుకొని మరలా ఆయన బిడ్డలుగా ఉండి ఒకనాడు జరగబోయేటువంటి ఆ గొప్ప విందులో నీవు నేను ఉందామా? తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రభు మీతో మాట్లాడినట్లయితే ప్రభు పాదాల చెంత ఆయన చెప్పినటువంటి మాట, లవోదిక సంఘంతో ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక, మారు మనస్సు పొందితేనే కానీ నీకు పాపక్షమాపణ లేదు అనే విషయం, అంటే రిపెంటెన్స్ ఈజ్ ద కీ టు బీయింగ్ రెస్టోర్డ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఈ ఉదయకాలన ఎందు నిమిత్తము ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని హెచ్చరిస్తుంటున్నాడు. రిపెంట్ అని అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సంవత్సరాంతపు చివరి పునరుద్ధాన దినంలో మేము ఉంటున్నామయ్యా. నీ సన్నిధిలో మాకు వినిపించబడిన మాటలన్నిటి బట్టి నీకు స్తోత్రాలయ్యా అని అడుగుదాం ఆయన్ని. ఒక దినాన నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను, నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయానయ్యా, నన్ను నీవు ఉమివేసే స్థితిలోనికి వెళ్ళిపోయాను తండ్రి, నన్ను కనికరించు. మరలా నీ ఎదుగు తిరిగి వచ్చాను. పుటము వేయబడిన బంగారమును, తెల్లని వస్త్రము, దిశముల సిగ్గు పాపమును సూచిస్తున్నది. అది కనిపించకుండా తెల్లని వస్త్రములను, అలాగే తేటగా నిన్ను చూచేటువంటి కనులు కావాలి గనుక ఆ కాటుకను నీ యొద్ద కొనుక్కోవాలని ఆశపడుతుంటున్నాను ప్రభువా. నేను కొనుక్కోవాలి అంటే నీవే సెలవిచ్చావు రోమాపత్రిక 12:1 సజీవ యాగముగా మా దేహములు నీకు సమర్పించుకోవాలని చెప్పావు ప్రభువా. కనుక నాయన, ఏమిచ్చి మేము కొనగలమంటే మమ్మల్ని మేము నీకు అర్పించుకొని నీకు సమర్పణ చేసుకుని అవి కొనుక్కోవాలని జ్ఞాపకం చేశావు. కనుక ఆ విధంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. యేసు அழைக்கிறார், యేసు அழைக்கிறார். ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసువై చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసువై చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. అవును తండ్రి, రమ్మని పిలుస్తూ దినమెల్లై నీ చేతులు చాచి మా కొరకు కనిపెట్టుకొనిచున్నావే. అయ్యా, ఉదయకాలం మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో, మరొక మారు సంవత్సరాంతమున నీ యొక్క వాక్కులను బట్టి మా జీవితాలు సరిచేసుకుని నీ తట్టుకు తిరిగే సహాయం చేయండి. లవోదిక సంఘం వలెనైనా చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉంటే నీ నోటి నుండి ఉమ్మివేస్తానన్నావు. పుటుమ వేయబడిన బంగారమును, దిశములు కనబడకుండా తెల్లని వస్త్రమును, కళ్ళు తేటగా కనిపించటకు కాటుక నీ దగ్గర నుంచి కొనమని చెప్పావు కనుక అవన్నీ మరలా నీ దగ్గర నుంచి కొనుక్కొని ప్రభువా, ఈ లోకంలో నిజమైన ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా మేముంటకు సహాయం చేయమని, నూతన సంవత్సరంలో నూతనమైన వ్యక్తులుగా మేము మరలా ప్రవేశించటకు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడికి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరి వెనుకిడిలో తన మాటలను ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.